వెల్కమ్ టు జేఎన్ఆర్ పబ్లిక్ టాక్స్. హోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఇండియాలోనే నెంబర్ 1 లీడర్గా గుర్తింపు సాధించి ప్రస్తుతం సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్గా కొనసాగుతున్నటువంటి జేసీ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ కథ ఏంది, ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఏంది, ఎలాంటి సమస్యల్ని అది మనిషి యొక్క శరీరంలో తగ్గిస్తుంది అనేటటువంటి విషయాల్ని క్షుణ్ణంగా కొట్టే తెచ్చినట్లు మాట్లాడారు. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది. మా అమ్మకు మోకాల నొప్పులకి ఈ కీళ్ళ దగ్గర కింద బాగా వాపులుండి నొప్పులు వస్తూ ఉండే. దీనికి నేను ఇది వాడదామనే ఉద్దేశంతోనే నేను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయని మా అమ్మ చెప్తుంది. అదేవిధంగా మా అమ్మ సన్నగా కూడా అయింది, బాగా లా ఉన్నటువంటి మనిషి సన్నగా అయింది. దాంతోపాటు మా ఫ్రెండ్కి పాపం బ్యాక్ పెయిన్, అదేవిధంగా కొంచెం ఈ మోకాళ్ళు కూడా ఇబ్బందులుగా ఉన్నాయంటే తనకు కూడా ఇచ్చాను, తను కూడా వాడారు. అయితే ఈ సక్సెస్ ఎలా ఇస్తుంది, ఏ విధంగా ఇస్తుంది ఈ ప్రోడక్ట్, దీంట్లో ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అనేటటువంటి విషయాల్ని మా వ్యూవర్స్కి మీరు చెప్పగలిగితే అవసరం ఉండే వాళ్ళు తీసుకుంటారు. ఇది కంపల్సరీ కాదు ఎవరికి కూడా, మనమేమి ఇక్కడ ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. ఈ విషయం తెలిస్తే కొంతమంది కన్నా రిలీఫ్గా ఉంటుంది. నమస్తే జిఎన్ఆర్ గారు, మీరే అన్నారు ఇందాక, మీరే 2 ప్రోడక్ట్లని తీసుకోవడం జరిగింది. ఒకటి మీ అమ్మగారికి ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్పి తీసుకున్నారు, మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పి నాకు 1 మంత్లో మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో కిట్ కూడా మీరు తీసుకున్నారు. సో మీరే చెప్పారు చక్కగా ఉందని. ఇది మలేషియన్ బేస్డ్ కంపెనీ అండి. ముఖ్యంగా అసలు ఏంటి ఇది అంటే, మానవుడికి ప్రకృతి ద్వారా లభించినటువంటి అద్భుతమైనటువంటి వరమే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఒక నల్ల అల్లంతో తయారు చేసినటువంటి ప్రోడక్టే మన VR4 అండి. ఇది మలేషియా నుంచి వస్తున్నటువంటి ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ద్వారా శరీరానికి ఎటువంటి మేలు చేస్తుందనే విషయాన్ని మనం చర్చిద్దాం. వి అంటే వోల్టన్ అనండి అర్థం. R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్ అండ్ రీజనరేట్. అంటే 4 విధాలుగా ఇది పనిచేస్తుంది. రిమూవ్స్ ఏం తొలగిస్తుంది అంటే శరీరం లోపల ఉన్నటువంటి మెటబాలిక్ టాక్సిన్స్ని తొలగిస్తుంది. అంటే ఇవాళ మనం తీసుకునేటటువంటి ఆహారం కానీ, అదేవిధంగా తాగే నీళ్లు, పీల్చే గాలి అన్నీ కూడా అపరిశుభ్రమైనవి, మొత్తం కూడా టాక్సిన్స్తో. కూరగాయల మీదైనా ఆకుకూరల మీదైనా కంపల్సరిగా స్ప్రేస్ చేస్తారు, పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేస్తున్నారు. ఆ స్ప్రే అట్లే మనం తీసుకోవడం వల్ల శరీరం లోపలికి టాక్సిన్స్ వెళ్తున్నాయి అనేది చెప్పడం ఉద్దేశం కోసం చెప్తాను. శరీరంలోకి మనకు తెలియకుండా విష పదార్థాలు వెళ్ళిపోతున్నాయి. ఆ విష పదార్థాలను ఎప్పటికప్పుడు కానీ మన శరీరం నుంచి కానీ బయటికి తీసుకపోతే మనం అనేక జబ్బులు పాలవుతాం. ఇది మీరు బైక్కి సర్వీస్ చేయించడం మర్చిపోలేదు, మీ కారుకి సర్వీస్ చేయించడం మర్చిపోలేదు, కానీ మీ విలువైన ఈ శరీరానికి సర్వీసింగ్ చేయడం మాత్రం అందరూ మర్చిపోతున్నాం మిత్రులారా. అందుకనే నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ బ్లాక్ జింజర్ క్యాప్సూల్స్ని 2 తీసుకోవడం ద్వారా మీ శరీరం లోపల ఉన్నటువంటి మెటబాలిక్ టాక్సిన్స్ని కానీ, వేస్ట్ని కానీ మొత్తాన్ని శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. అందుకే అంటే డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. మీ బాడీని క్లెన్సింగ్ చేస్తుంది. ప్రతి అవయవాన్ని రుద్ది కడిగే శక్తి ఈ ప్రోడక్ట్లో ఉంటుంది. ఇది బ్లాక్ జింజరా? మేము బ్లాక్ జింజర్ లేదంటే మేము బ్లాక్ జింజర్ మార్కెట్లో దొరకదా? డైరెక్ట్ బ్లాక్ జింజర్ మేము కూరలోకి వేసుకుంటే సరిపోతుంది? వేసుకోవడానికి కుదరదు జిఎన్ఆర్ గారు, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి రూపంలోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని గురించి నేను మళ్ళీ చెప్తాను, ఎందుకు ఇది ప్రపంచానికి తెలియదేనండి. తర్వాత రెండో అంశం ఏంటంటే, ఫస్ట్ అంశం ఏమో రిమూవ్స్ టాక్సిన్స్, రెండో అంశం ఏంటంటే రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. అంటే మన బాడీలో శక్తి పుట్టేటప్పుడు, అంటే గ్లూకోజ్ ఆక్సిజన్ చర్య జరిపినప్పుడు మైటోకాండ్రియాలో ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఫామ్ అయ్యే క్రమంలో ఫ్రీ రాడికల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరానికి మంచి కావు, ఇవి సెల్ని డ్యామేజ్ చేస్తాయి. ఇది మనందరికీ తెలిసిందే. ఈ సెల్ డ్యామేజ్ని తగ్గించేదానికి, ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసే శక్తి ఈ ప్రోడక్ట్లో ఉంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అది సెల్ డ్యామేజ్ని తగ్గించి ఇన్ఫ్లమేషన్, వాపులు, నొప్పులను తీసేస్తూ ఇది పనిచేస్తుంది. ఇది రెండో పని. ఇక మూడో పని ఏంటంటే రీఛార్జ్. మన శరీరం లోపల ఉన్నటువంటి 60 ట్రిలియన్ సెల్స్కి హై ఎనర్జీని ఇచ్చి మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎప్పుడైతే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, వైరస్ వలన వచ్చినటువంటి వ్యాధులు కానీ, అదేవిధంగా మనకి ఫంగల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మన శరీరమే ఎదుర్కొని ఎలాంటి జబ్బులు లేకుండా మనిషిని కాపాడగలిగేటటువంటి ఇమ్యూనిటీ పవర్ని ఈ ప్రోడక్ట్ కలిగిస్తుంది. అయితే దీన్ని మనం మామూలు భాషలో చెప్పాలంటే, మన శరీరం లోపల ఉన్నటువంటి సైన్యానికి సరైన ఫుడ్డే మన VR4 మిత్రులు. ఇక నాలుగోది ఏంటంటే, మనకి రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. సో రీజనరేట్ ఏంటంటే, మనం అందరికీ తెలుసు జిఎన్ఆర్ గారు, మన వయసు ఎంత అంటే, ఇప్పుడు నా వయసు ఎంత అంటే 40 అంటాను, మీరు 38, 35 లేకపోతే ఇంకొకరు 18 చెప్తారు. నిజానికి మనిషి వయసు అనేది 6 నెలలు మాత్రమే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన శరీరం లోపల ఉన్నటువంటి ప్రతి సెల్లు
180 డేస్లో చనిపోతుంది. చనిపోయి దాని స్థానంలో కొత్త సెల్ పుట్టాలి. ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్ అయితే 90 డేస్లోనే చనిపోతాయి. సో ఒక నరాలు మాత్రం జీవితాంతం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉంటాయి. మిగతా సెల్స్ అన్నీ కూడా 180 డేస్లో చనిపోవడం, కొత్తది పుట్టాలి. ఆ కొత్తది పుట్టేందుకు సహకరిస్తుంది ఈ ప్రోడక్ట్. అంటే ఎవ్రీడే కోటాను కోట్ల కణాలు పుడతాయి, వాటి స్థానంలో చనిపోయిన వాటిని బయటికి పంపించాలి. ఇది జరగాలి. మన మామూలుగా తీసుకునేటటువంటి ఫుడ్ వల్ల కూడా ఎనర్జీస్ వస్తాయి, దానివల్ల కూడా రీజనరేట్ అవుతాయి కదా. సో అప్పుడు మరి అడిషనల్గా ఈ ప్రోడక్ట్ ఇచ్చేటటువంటి అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి దానికి? వెరీ గుడ్. మీరు అన్నట్టు మనం తినేటటువంటి పళ్ళు, ఆహారమే ఔషధం అండి. సో బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఆహారం. రెండో బెస్ట్ మెడిసిన్ ఏంటంటే నిద్ర. మళ్ళీ మనకేంటంటే ఇంకొక బెస్ట్ మెడిసిన్ ఏంటంటే నవ్వడం కూడా ఒక బెస్ట్ మెడిసిన్, రైట్? సో ఈ రకంగా పరిణామ క్రమంలో మనం చూసుకుంటే ఈ ప్రోడక్ట్ని ఎందుకు వాడాలి మీరు అడిగారు. ఇప్పటివరకు మనం తింటున్నది సరిపోతుందంటే సరిపోదు. డాక్టర్ లైనస్ పోలెన్ గారు ఒక మాట చెప్పారు. ఆయన నోబెల్ ప్రైజ్ విన్నరు. ఆయన 1980లో అమెరికాలో ఒక కమిటీ వేశారు. ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఏం కావాలి వాడికి అని చెప్పి. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే 46 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మగవాడికి కావాలా, అదేవిధంగా 64 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఆడవారికి కావాలంటే మగవారి కన్నా కూడా ఆడవారికి ఎక్కువ న్యూట్రియంట్స్ అవసరం. మనం వండే ఫుడ్ ఒకటే, ఇద్దరం తింటా ఉన్నాం. సో మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలు మనం ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఇవాళ లేము. దాన్ని సప్లిమెంట్ చేయడం కోసమే దీన్ని మనం తీసుకోవాలి. ఈరోజు ఒక మనిషి 125 సంవత్సరాలు బ్రతకడానికి భగవంతుడు డిజైన్ చేశాడు మనల్ని. అయితే ఆ పరిస్థితి ఎందుకు లేదంటే మనం వాడేటటువంటి ఫుడ్ సరిలేదు, తాగే నీళ్లు పరిశుభ్రమైనవిగా ఉండాలా, నెక్స్ట్ 21.9% నిష్పత్తిలో ఆక్సిజన్ ఉన్నటువంటి ప్రాంతంలో మనం నివసించగలిగితే మనిషి అనేవాడు 125 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతాడనేది ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్, నా సొంత మాటలు కావు. ఆ పరిస్థితులు ఈరోజు లేదు కాబట్టి మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషక పదార్థాలు లేనందున ఈరోజు మనం దీన్ని తీసుకోమంటాను. 1000 కేజీలు బరువు ఉన్నటువంటి ఏనుగు మోకాళ్ళ నొప్పులతో ఏం బాధపడట్లే. మనిషికి ఎందుకు వచ్చింది? ఈ మధ్య కాలంలోనే ఎక్కువ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, 40 రాకముందే. దీనికి ఏంటి కారణం అంటే, మీకు జిఎన్ఆర్ గారు ఒక విషయం మేము చెప్తాను. మీ తల్లి కానీ మా తల్లి కానీ అందరూ కూడా నార్మల్ డెలివరీలో మనం పుట్టాం. ఆ తర్వాత తల్లిపాలు తాగాం. ఇప్పుడున్న పిల్లలు నార్మల్ డెలివరీస్ లేవు, అంతా 90% శస్త్రచికిత్స ద్వారానే జరుగుతూ ఉన్నాయి. పుట్టిన తర్వాత తల్లిపాలు లేదు, బుడ్డి పాలు వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, కొద్ది రోజుల తర్వాత, నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు తల్లుల్ని, అయితే కొద్ది రోజుల తర్వాత పిల్లవాడికి సరైనటువంటి పోషకాహారం అందక సోడా బుడ్డీలు వస్తున్నాయి, స్పెక్ట్స్ వచ్చేస్తున్నాయి. సో కంటి చూపు ఇబ్బంది పడి కంటెద్దాలు పెట్టుకుంటున్నారు. 12 నుంచి 14 సంవత్సరాల్లో రజస్వాలకు రావాల్సినటువంటి అమ్మాయి 8 ఇయర్స్కే 6 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతుంది. ఈ దౌర్భాగ్యం ఎందుకు జరుగుతుందంటే మనం తినేటటువంటి తిండిలో జరిగినటువంటి మార్పుల వల్ల. అంటే ఇవాళ మన బ్రాయిలర్ కోళ్ళు కానీ రకరకాల ఇంజెక్షన్స్ ద్వారా వచ్చినటువంటి వాటి వల్ల ఈ వికృత పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. గతంలో లేనన్ని జబ్బులు ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే మన ఆహార పదార్థాలు, ఆహార విహార నియమాలన్నీ మారిపోవడం వల్ల ఈరోజు ఉన్న పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మనము VR4 తీసుకోవాల్సి వస్తాం. సో ఈ ప్రోడక్ట్ వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్కి కామన్గా బాగా బెనిఫిట్స్? మెడిసినల్ వాల్యూస్ 5,7 డైమెథాక్సిఫ్లావన్స్ ఉన్నాయి, ఎమినో యాసిడ్స్ ఉంది. 5,7 డైమెథాక్సిఫ్లావన్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. దాని తర్వాత మీకు చూసుకుంటే ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఎమినో యాసిడ్స్ ఏంది, చిన్నపిల్లవాడికి అయితే ఎదుగుదలకు కావాలా, మనలాంటి పెద్దవాళ్ళకైతే బాడీలో రిపేర్ జరగడానికి కావాలా. ఆ తర్వాత సెలీనియం ఉంటుంది. ఈ సెలీనియం ఏం చేస్తుందంటే, మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు లేడీస్లో, జెంట్స్లో కూడా ఉన్నాయి. సో ఎక్కువ శాతం మందికి థైరాయిడ్ అనేది అసలు జబ్బు కాదు, ఇట్స్ ఎ డిజార్డర్. దానికి జీవితాంతం మందులు అక్కర్లే. మనం కానీ సెలీనియం అనే ఈ ఫుడ్ని రెగ్యులర్గా 3 నెలల పాటు ఇవ్వగలిగితే మీకు ఆటోమేటిక్గా బాడీనే హార్మోన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే ఇవాళ హృదయ సంబంధిత రోగాలు, సడన్గా ఒక వ్యక్తి చనిపోతున్నాడు, కారణం ఏమో వన్ ఆఫ్ ద రీజన్స్ సెలీనియం లోపంగా ఉండడం. నెక్స్ట్ అదే కాకుండా మనకి సెలీనియంను రెగ్యులర్గా తీసుకుంటే కొత్త కణాలు పుట్టడం చేస్తుంది, DNA సింథసిస్ చక్కగా జరుగుతుంది, మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఇది సహకరిస్తుంది. అంటే రీప్రొడక్షన్, మగవారికి ఉండాల్సినటువంటి స్పెర్మ్ కౌంట్ ఉండి ఆడవారి అండాశయాలు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా పిల్లలు పుట్టట్లేదంటే వన్ ఆఫ్ ద రీజన్స్. 300 సంవత్సరాలు అయిందండి మనకు అలోపతిక్ వైద్యం వచ్చి, 300 ఇయర్స్ అయింది. ఈ 300 ఇయర్స్లో వాళ్ళ వైద్య విధానం ఎట్లుందంటే లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. అదే ఆయుర్వేదం లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే ఆ రోగం ఎక్కడి నుంచి వచ్చిందో రూట్ నుంచి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మలు కత్తిరిస్తూ ఉన్నారు, కానీ అసలైన సమస్య వేర్లలో ఉంది. సో వేర్ల నుంచి, ఒక మూలాల నుంచి తీసేసే పని ఆయుర్వేదం ద్వారా, మనం తిండి ద్వారా జరుగుతుందండి. అదే అలోపతిక్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు మోకాలు నొప్పులు ఉన్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో మోకాలు నొప్పులకి వాళ్ళు మందులు ఇస్తారు. ఆ మందు ఎక్కడ పనిచేస్తుందో తెలుసా జిఎన్ఆర్ గారు? మోకాల మీద పనిచేయదు, ఇక్కడ పనిచేస్తుంది. అంటే ఆ నొప్పి తెలియకుండా దీన్ని
మేనేజ్ చేస్తుంది, Suppress చేస్తారు. Balance. వీళ్ళకి ఏమన్నా నాకు నొప్పి లేదు అనుకొని వీడు తింటా ఉంటాడు. వాళ్ళు ఇచ్చినటువంటి పెయిన్ కిల్లర్లు కొద్ది రోజులు వాడిన తర్వాత కిడ్నీలు దొబ్బేస్తాయి. సారీ టు సే దిస్, కిడ్నీలు అందరికి పోవాలని లేదు, దురదృష్టంతో పోతాయి. సో దీన్ని ఎవరు కూడా ఆలోచించట్లేదు. అంటే ఆ సమయానికి ఇన్స్టెంట్గా ట్యాబ్లెట్ వేసుకోవాలా, నాకు ఇది కావాలంటాం. ఉదాహరణకు మరో ఎగ్జాంపుల్ చెప్తాను. షుగర్, డయాబెటీస్ అనేది జబ్బు కాదు. కేవలం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు, వ్యాయామం, ఆహార విహార నియమాలు కరెక్ట్గా లేనప్పుడు ఎవరికైనా షుగర్ రావచ్చు. అంటే డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు జీవితాంతం మందులు వాడాలని చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాం, అసలు దానికి జీవితాంతం మందులు వాడాల్సిన అక్కర్లేదు అని చెప్పిన డాక్టర్ల మాట వినమంటున్నాం. నా మాట వినొద్దు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్ జేసన్ ఫంగ్ ఉన్నాడు, ఇండియాలో డాక్టర్ నందితా షా ఉంది. వీళ్ళంతా ఏం చేస్తారంటే 21 రోజుల్లో మీకు ఇన్సులిన్ తీసుకునే వ్యక్తిని కూడా 21 రోజుల్లో నార్మల్ చేసి పంపిస్తారు వితౌట్ మెడికేషన్స్. మళ్ళీ మీరు ఎలా నేను చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. ముందు మనం ఏం చేయాలంటే అసలు షుగర్ ఎలా వస్తుంది ఇది మనకు తెలియాలి. సో మీరు ఒక 10 నిమిషాలు మీ ఛానల్లో నాకు టైం ఇస్తే నేను షుగర్ గురించి క్లియర్గా. అంతకుముందు ఇప్పుడు మీ ప్రోడక్ట్ చాలా మందికి అమ్మారు మీరు. సో మీ దగ్గర చాలా మంది నెంబర్సే ఉంటాయి. ఎవరైనా ఒక నెంబర్ ఇవ్వండి, నా ఫోన్లో ఎంట్రీ చేస్తాను. సో వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఉంది ఏంటి? సో ఒక మిత్రులు నెల్లూరు వారిది రిపోర్టర్ అయినా. ఓకే, రిపోర్టర్ అంటే అసలు చాలా క్వశ్చన్స్ వేసే 100 నంబర్లు కూడా నేను ఇవ్వగలను. సో ఒకసారి సార్ 855 89 57 67. సో ఈ నెంబర్ మీరు కూడా ట్రై చేసి అడగచ్చండి. జస్ట్ లైవ్లో కాల్ లైన్ కలుపుదాం. రాజేష్ గారు, హలో. మీ నెంబరు ఇక్కడ జేసీ రెడ్డి గారు ఇచ్చారు. మీరు ఇది వోల్టన్ ప్రోడక్ట్ అని వాడారు. దేనికి వాడారు, అసలు ఎలాంటి రిజల్ట్ ఉంది మీకు? జేసీ రెడ్డి మీకు ఇచ్చారు. యాక్చువల్గా వృద్ధి కోసం నేను వాడానండి. ఓకే. కానీ దాంతో పాటు 1 మంత్ నుంచి వాడుతున్నాను. ఓకే. అంతకుముందు చూయించుకున్నారా హాస్పిటల్? అంతకుముందు చెన్నై కావేరీ హాస్పిటల్ చూపించుకున్నాను. ఓకే. లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి చేశారు. ఓకే. కానీ చేసిన తర్వాత తగ్గకపోగా ఇంకా ఎక్కువ అయిపోయింది. కాళ్ళు మంటలు, అరికాలు మంటలు, ఈ పక్కన పుండ్లు పడిపోయినాయి. ఓకే. అంటే లేజర్ ట్రీట్మెంట్ చేసి మీకు ఫోటోస్ కూడా కావాలి, పెడతాను, నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ ఇస్తుంటే నేను నమ్మల్ని తీసుకోలే. జేసీ రెడ్డి ఇస్తానంటే వాడిని తిట్టి పంపించేసాయి. ఏంటంటే మీరు ఎన్ని పక్కన పెట్టండి, ఎన్ని నాటు మధ్యలో ఎన్ని పక్కన పెట్టలేదు. లేదు ఈ మెడిసిన్ వాడి చూడు బలవంతంగా ఫ్రీగా ఇచ్చారు. ఫస్ట్ ప్యాక్ ఇది వాడు, నచ్చకపోతే డబ్బులు ఇవ్వక. ఒక ప్యాక్ వాడిన తర్వాత కొంచెం రిజల్ట్ కనబడింది. తర్వాత నేను కొనుక్కున్నా, దానికి 2 డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా. ఆ తర్వాత వచ్చి ఆ పుండ్లన్నీ మానిపోయినాయి. నేను 146 కేజీలు ఉండేవాడిని, ప్రజెంట్ 138 కేజీలకు వచ్చాను. 146 నుండి 132కి 38. 8 కేజీలు తగ్గాను. నాకు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి సపరేట్ కనబడేది. ఫోటోస్ ఉన్నాయి, పంపించారా మీకు ఏమైనా ఫోటోసా? ఒకసారి. సో మీకు ఇప్పుడు మీరు ఏదైతే ఆరోగ్య సమస్య ఒకటి మీకు కాలిక అన్నారు కదా, అది షుగర్ అటాక్ అయిందండి. ఓకే. అది HbA1c 9 ఉండింది. ఓకే. అది నార్మల్ అయిపోయింది. అంటే నేను ఫుడ్ లో ఎటువంటి మెనూ చేంజ్ చేయలేదు. చాలా బాగుందండి. యాక్టివ్ మెట్లు ఎక్కేటప్పుడు మనకి అర్థమైపోతుందండి. ఓకే. మెట్లు ఎక్కేటప్పుడు దాని రిజల్ట్ ఏంది, వాట్ ఇస్ వాట్ మనకు అర్థం. సో అల్టిమేట్ గా మీకు అయితే మంచి రిజల్ట్ ఉంది సార్. నేను మామూలుగా చెప్పకూడదు, కేక మనస్ఫూర్తి చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్ కానీ 1.5 year బ్యాక్ కానీ వచ్చిన మా అమ్మ బతుకుండేది. ఓకే. ఈ చెస్ట్ పెయిన్ వచ్చేది సార్. ఈ లెఫ్ట్ సైడ్ అంతా నొప్పులు చేసినట్టు ఉండేది. ఒళ్ళంతా పట్టి ఉదయం లేవగలిగేవాడిని కాదు. కనీసం ఒక 50 అడుగులు కూడా వేయలేను. గిరి ప్రదక్షిణ చేశాను సార్, తిరువణామలై, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశాను 14 కిలోమీటర్లు. ఇంకా అంతకంటే అంటే ఇది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు నిజంగా ఇట్స్ హైలీ బెనిఫిటెడ్. లేకపోతే తాట పెరుగుండేవాడిని. మామూలుగా అయితే నేను ప్రెస్ రిపోర్టర్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నెల్లూరు. ఆంధ్రజ్యోతి తాట పెరిగేసిన ఉండాలి, మామూలుగా కాదు. ఓకే. ఒకవేళ రిజల్ట్ లేకుండా ఉండి, లేకపోతే నాకు ఏదైనా జరిగాను ఉంటే. ఆ తర్వాత నేను మా పిల్లకాయలు కూడా ఇచ్చా. అంటే నా క్లాస్మేట్ కిరణ్ అనే ఒక పిల్లడికి ఇచ్చిన. వాడు వాడుతున్నాడు. 44 years old సార్. వాడు వాడుతున్నాడు. వాడికి షుగర్ అనమాట, హెవీ డయాబెటిక్. వాడు 4 కేజీలు పెరిగాడు సార్.
సన్నంగా అయిపోయాడు, బాగా లావు ఉన్నాడు, సన్నంగా అయిపోయాడు. షుగర్ ఇచ్చిన తర్వాత ఓకే. వాడు 4 kgs పెరిగాడు, వాడు 2 డబ్బాలు వాడాడు. ఇప్పుడు షుగర్ నార్మల్ లెవెల్లో ఉందా? షుగర్ నార్మల్ అయిపోయిందండి. వాడు ఎట్ట పడితే పిచ్చి పిచ్చిగా తింటున్నాడు. మీరు ఈ హాస్పిటల్లో బాగా చెప్తారు కదా షుగర్కి కంటిన్యూగా వాడాల మెడిసిన్స్ అవి అని, ఆ మెడిసిన్స్ ఏం వాడట్లేదా మీరు? ఏం పక్కన పెట్టి ఫస్ట్ వాడాను సార్, 10 రోజులు వాడా. 10 రోజుల తర్వాత టెస్ట్ చేసిన నార్మల్ అనిపించింది. ఓకే. 25 రోజుల తర్వాత HbA1c నార్మల్ అయింది. ఓకే. ఇంకా అవసరం లేదు, HbA1c నార్మల్ అయితే ఇంకా అవసరం లేదు కదా అని చెప్పి. అవును అవును. థ్యాంక్ యూ రాజేష్ గారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు సార్, మీరు ఎవరు? నా పేరు గిరినాథ్ రెడ్డి అండి, నేను సైకాలజిస్ట్. ఓకే. జేసీ గారి మిత్రులు బాగా. అవునా? ఓకే. ఓకే అన్న. నాకు మాట కూడా చెప్పలేదు, తప్పుడు మీరు చేస్తారు. ఓకే. తనకున్నటువంటి సమస్యకి, కాలి సమస్యకి ఏదో బాగా నల్లగా అయిపోయి వెరికోస్ వెయిన్, అలా నరాలకు సంబంధించినటువంటి అలాంటి సమస్యకి ఎన్నో హాస్పిటల్స్ తిరిగారంట, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారంట. బట్ రిజల్ట్ ఎక్కడా కనపడలేదు. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు నార్మల్ అయిపోయింది, బట్ ఇంకా ఆ స్కిన్కి మచ్చలు ఉన్నాయి కానీ నార్మల్ అయిపోయింది. అదేవిధంగా షుగర్ కూడా బాగా తగ్గింది, నేను కూడా లావు తగ్గాను అని. అంటే ఒక ప్రోడక్ట్లో ఇన్ని రకాల బెనిఫిట్స్ అంటే రియల్లీ ఇట్స్ వండర్ అండి. మనం ఇంతవరకు మోకాళ్ళ నొప్పులు వస్తే మోకాళ్ళకు మాత్రమే ట్యాబ్లెట్స్ వాడుతున్నాం, జ్వరం వస్తే జ్వరానికి మాత్రమే వాడుతున్నాం, తలనొప్పి వస్తే తలనొప్పికి వాడుతున్నాం, ఏదైనా లోపల హెల్త్ ఇష్యూ ఉంటే దానికి మాత్రమే వాడుతున్నాం. బట్ ఇది శరీరానికి కావలసినటువంటి హై లెవెల్ ఎనర్జీనిచ్చి శరీరాన్నే ఒక గొప్ప శక్తిగా తయారు చేసి ఆ శక్తే తన యొక్క సమస్యని పరిష్కరించుకునేలాగా చేయగలిగేటటువంటి ప్రోడక్ట్ అంటూ ఇంతకుముందు కూడా మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం. లెట్స్ ఇంకా కొద్దిగా మనం తెలుసుకుందాం ఈ ప్రోడక్ట్ ఎంత ఏంటి, ఎలాంటి మేజర్ సమస్యలు ఇప్పుడు బీపీ షుగర్ ఉండేవాళ్ళు వాడితే తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు వాడితే తగ్గుతుంది, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇంకా చాలా సమస్యలు ఉండేటటువంటివి మీరు చెప్తూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు, మేజర్ సమస్యలు? మిత్రులు రాజేష్ గారు, రిపోర్టర్ గారు ఉన్నారు కదా, ఆయనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. సో రక్తనాళాల్లో భగవంతుడు రక్తనాళాలు సాఫీగా వెడల్పుగా పైపులాగా ఉండాలని చెప్పి దానిలో ఒక గ్యాస్ పెట్టాడు. ఆ గ్యాస్ పేరే నైట్రిక్ ఆక్సైడ్. ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనేది తగినంత మన శరీరంలో ఉండాలి. ఉంటే రక్తనాళాలు ఇబ్బంది కాకుండా రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటుంది. ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ సమస్య ఉండేవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు, వాళ్ళల్లో నడక లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని పనిచేసే వాళ్ళల్లో ఈ వెరికోస్ వెయిన్స్ సమస్యలు ఎక్కువ వస్తాయి. ఆ సమస్య రావడం వల్ల వీళ్ళకి రక్త ప్రసరణ సరిగా ఉండదు. దాన్ని ఎలా బాగు చేసిందంటే, ఇది 2 క్యాప్సూల్స్ వేసుకున్నప్పుడు బాడీలో రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. మళ్ళీ మీరు అనొచ్చు, మరి ఇన్ని రోజులు వాడినటువంటి వాళ్ళకి ఎట్లయింది? మన బాడీనే ప్రొడ్యూస్ చేస్తుంది నైట్రిక్ ఆక్సైడ్. అయితే దానికి తగిన తిండి పెట్టాలి. ఉదాహరణకు పాలకూర తింటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అయితే రోజు పాలకూర తెచ్చుకోలేము, తినలేము. ఒకవేళ తినాలన్నా ఆ పాలకూరకి ఎన్నిసార్లు పిచికారి కొట్టున్నారో తెలియదు. మాది పర్వత ప్రాంతాల్లో దీనికి మందులు కొట్టరా అని మీరు అడగచ్చు. ఇది పర్వత ప్రాంతాల్లో ఎలాంటి పురుగు మందులు లేకుండా 100% న్యాచురల్గా పెంచినటువంటి దుంపల నుంచి తీసింది, రైట్? సో దీన్ని వేసుకోవడం వల్ల రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దాంతో వెరికోస్ వెయిన్ సమస్యలు కానీ, స్పైడర్ వెయిన్స్ అంటారు ఆ సమస్యలు కానీ, వరి బీజం సమస్య కానీ, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఇది సహకరిస్తుంది. మీ బాడీనే పరిష్కరించుకుంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఉందనుకో, రక్తనాళాలు సాఫీగా ఉంటాయి. ఎప్పుడైతే రక్తనాళాలు సాఫీగా ఉంటుందో రక్త ప్రసరణ అనేది శరీరంలో ఉన్న ప్రతి కణానికి అందిస్తుంది. రక్తం ద్వారా గ్లూకోజ్ అందుతుంది, వాటర్ అందుతుంది, ఆక్సిజన్ అందుతుంది, ఫ్యాట్ అందుతుంది. సో రక్త ప్రసరణ వ్యవస్థ కరెక్ట్గా ఉన్నప్పుడు బీపీలు రావు, హార్ట్కి లోడ్ ఎక్కువ పడదు, హార్ట్ ఎక్కువ సార్లు పంప్ చేయాల్సిన అక్కర్లేదు. అలా మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరిచి రక్త ప్రసరణకు సంబంధించినటువంటి జబ్బులు ఏమున్నా తగ్గించడంలో ఈ ప్రోడక్ట్ సహకరిస్తుంది. సో హెల్త్ రిలేటెడ్గా ఇప్పుడు స్కిన్ డిసీజెస్ కానీ, లేదంటే ఏదైనా కూడా ఇంకా హార్ట్ డిసీజెస్ సంబంధించినటువంటివి, వీటన్నిటికీ ఇది ఏదైనా కూడా కొంచెం ఏమైనా బెనిఫిట్ అవుతుందా? డెఫినెట్గా సార్. ఎందుకంటే ఉదాహరణకు మీరు తీసుకుంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, సెలీనియం ఉండడం వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని తగ్గించగలుగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడానికి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచుతుంది. సో ఇదే కాకుండా మన బాడీలో ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి జబ్బులన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అండి. బాడీలో ఇన్సులిన్ పెరిగితే దయచేసి ఇది గమనించాలి. గొప్ప గొప్ప డాక్టర్లు చెప్తున్న మాట నేను చెప్తాను. మీ బాడీలో ఇన్సులిన్ పెరిగితే మీకు బీపీ వస్తుంది. మీ బాడీలో ఇన్సులిన్ పెంచుకుంటా పోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్, డయాబెటీస్ మీకు తెలుస్తుంది. బాడీలో ఇన్సులిన్ పెరిగితే కొవ్వు పెరుగుతుంది శరీరం మొత్తం.
బాడీలో ఇన్సులిన్ పెరిగితే జీఈఆర్డీ సమస్యలు వస్తాయి. మీ బాడీలో ఇన్సులిన్ హై అయితే పీసీఓడి సమస్యలు వస్తాయి. మీ బాడీలో ఇన్సులిన్ ఎక్కువ అయితే అస్థెరోస్క్లెరోసిస్ వస్తుంది. అంటే దమన సిరల్లో మనకి ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి స్టంట్లు వేయాల్సి వస్తుంది. అదేవిధంగా బాడీలో ఇన్సులిన్ పెరిగితే అనేక రకాల జబ్బులు వస్తాయి. మీ బాడీలో ఇన్సులిన్ పెరుగుతా పోయిందనుకో మీ కంటి చూపు దెబ్బతినేస్తుంది. ఎందుకంటే మీ కంటికి వెళ్ళే నరాల్లో ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిందనుకో కళ్ళు లేచిపోతాయి. మీరు దురదృష్టవంతులైతే కిడ్నీలోకి వెళ్ళేటటువంటి నరాల్లో కానీ ఫ్యాట్ కానీ అక్యుములేట్ అయితే కిడ్నీలు పోతాయి. ఎవరికి బాడీలో ఇన్సులిన్ ఎక్కువ అవుతుంది? ఎవరైతే కార్బోహైడ్రేట్ ఫుడ్ విచ్చలవిడిగా తింటారో వాళ్ళ అంటే కార్బోహైడ్రేట్ తిన్నామంటే గ్లూకోజ్ బాడీలోకి వెళ్తుంది. గ్లూకోజ్ని శరీరం మొత్తం పంపించడానికి చేయాల్సిన పని ఇన్సులిన్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇన్సులిన్ ఎక్కువ అవడం వల్ల ప్రమాదం ఎక్కువ ఉంది. ఇన్సులిన్ అనేది మన శరీరంలో, గ్లూకోజ్ అనేది మన శరీరానికి అవసరం అండి. కానీ ఎక్కువ గ్లూకోజ్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటే రక్తంలో ఒక గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. గ్లూకోజ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ షుగర్. ఈ షుగర్ కానీ ఎక్కువ అయింది అనుకోండి మెటబాలిక్ టాక్సిన్ అవుతుందండి. దానివల్ల ఈరోజు అనేక రోగాలకి మూల కారణం రక్తంలో చక్కెర పెరగడం. ఈ ప్రోడక్ట్ని ఒకవేళ తీసుకుంటే ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి సార్? అంటే ఒక్కొక్క ఇది ట్యాబ్లెట్ చూపిస్తారా? ఉందా ట్యాబ్లెట్? ఎలా ఉంటుంది ఇది? ఉన్నాయి సార్. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుందండి. నానో టెక్నాలజీతో ఇది ట్యాబ్లెట్ అంటామా? దీన్ని ఏమనాల? క్యాప్సిల్స్ అనాలి. ఓకే. మనకి కంపెనీ ఏం చేస్తుందంటే నానో టెక్నాలజీతో దీన్ని తీసుకురావడం జరిగిందండి. మీకు నేను ఇది క్యాప్సుల్ 130 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. సో ఇది బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి క్యాప్సిల్ అండి. దీన్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి? దీన్ని మనము ఉదయం 2 సాయంత్రం 2 మినిమం అండి. ఒక్కొక్క ప్యాకెట్కి ఎన్ని వస్తాయి? ఒక ప్యాక్లో 50 క్యాప్సిల్స్ ఉంటాయి. ఎన్ని రోజులు వస్తుంది? 12.5 రోజు వస్తుంది. ఇలా ఎన్ని రోజులు వాడాలి? ఒకవేళ 3 months. కొన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి 3 months అని చెప్తాం. మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు తొందరగా రికవర్ కావడానికి, ఉదాహరణకి పెరాలసిస్, పెరాలసిస్ కూడా ఇది మీకు మా ఛానల్లో జేసీ రెడ్డి వాల్టన్ అనే ఉంటుంది. అది మీ దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు. అనేక టెస్టిమోనియల్స్ ఉన్నాయి. 11 రోజుల్లో టెస్టిమోనియల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నోరు రాకుండా పడిపోయినటువంటి వాళ్ళు. అదేవిధంగా 60 డేస్లో 2 ఏళ్ల పాటు బెడ్ మీద పడుకున్న వాడు కూడా లేచి నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. సో ఎన్నో రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది రోజు అంటే భోజనం తర్వాత 2 ఎట్లయినా బిఫోర్ మీల్స్ ఆర్ ఆఫ్టర్ మీల్స్ ఎట్లయినా తీసుకోండి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్కి చాలామంది భయపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ వాడుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాం అంటుంటారు. అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేదంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సార్, ఇది ఫార్మాస్యూటికల్ కాదు, ఇది న్యూట్రాసిటికల్. అంటే ఇది ఫుడ్. మనం ఇంట్లో అల్లం తింటే సైడ్ ఎఫెక్ట్ ఉందా? ఇది కూడా నల్ల అల్లంతో తయారు చేసింది. సో ఎక్స్ట్రాక్ట్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మనకి మోకాలు నొప్పులు ఉన్నటువంటి వ్యక్తులకి దీన్ని ఇచ్చినప్పుడు అది డైరెక్ట్గా మోకాలులో ఉన్నటువంటి గుజ్జుని అంటే కార్టిలేజ్ని పెంచే పని చేస్తుంది. అది ఈ పరిణామ క్రమంలో వాళ్ళకి కాస్త నొప్పులు పెరుగుతాయి, పెరిగి తగ్గుతుంది. అంటే పాజిటివ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అది మనం గమనించాలి. అంత తప్ప ఇప్పుడు మీరు కరోనాకి ఇంజెక్షన్ వేశారు, లేకపోతే పిల్లలకి టీకాలు వేయించారు, ఆ మరుసటి రోజు వాడికి ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. ఎందుకు అంటే అది పనిచేయడం మొదలెడుతుంది కాబట్టి. సో ఇదే విధంగా నొప్పులు ఎక్కడున్నా, మైగ్రేన్ తలనొప్పి కానీ, లేకపోతే మోకాళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ ఎక్కడున్నా కానీ కాస్త నొప్పులు పెరిగి తగ్గుతుంది. ఒక సీక్వెన్స్ ఆర్డర్లో చెప్పేసేయండి. బాడీ తలనింటి అరికాళ్ళ వరకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లమ్స్కి ఇది సప్లిమెంటరీ? ప్రాబ్లం అని చెప్పే కన్నా ముందు ఆరోగ్యవంతునిగా చేస్తుంది. ఒకటే అని మనం చెప్పడానికి లేదు. శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల, అది బ్రెయిన్ రిలేటెడ్ పార్కిన్సన్ కానీ, అల్జీమర్స్ కానీ, ఇక మన పెరాలసిస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు కదా, బ్లడ్ క్లాట్ అయినప్పుడు వచ్చేటటువంటి సమస్యలు కానీ, అదేవిధంగా పిట్స్ రోజుకి 5 సార్లు వచ్చేటటువంటి వ్యక్తిని కూడా మనం 3 రోజుల్లో మళ్ళీ పిట్స్ రాని కూడా చేయగలిగాం. సో అటువంటి శక్తిని ఆ రకంగా ఇది చేయగలుగుతుంది. ఆ తర్వాత షుగర్ 3 పూటలు ఇన్సులిన్ తీసుకునే వ్యక్తులను కూడా ఈరోజు నార్మల్ చేయగలిగాం. మనం చేయగలిగినామన్న కన్నా కూడా ప్రోడక్ట్ శరీరంలో ఆ రకమైనటువంటి ఇదిని మన బాడీనే చేసుకోగలుగుతుంది. దాంతోపాటు సార్ 3 పూట్ల ఇన్సులినే కాకుండా ట్యాబ్లెట్లో ఉండే వాళ్ళని కూడా వాళ్ళ HbA1c 11.3 ఉన్న వాళ్ళు కూడా 5.2కి తెచ్చి నార్మల్ చేసాం. మళ్ళీ జీవితంలో వాళ్ళు మళ్ళీ అక్కర్లేదు. అక్కడి నుంచి మంచి మనం చెప్పాను కార్బోహైడ్రేట్ ఫుడ్ని కాస్త నియంత్రణలో పెట్టుకోగలిగితే మళ్ళీ మీరు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అక్కర్లేదు. బీపీని 2 months లోపే బీపీకి ట్యాబ్లెట్లు తీయించేసాం. సో ఇవే కాకుండా వెరికోస్ వెయిన్స్ కానీ, ఫైల్స్, పిస్టుల్లా, మనకు వరి బీజాల సమస్యలు కానీ,
ఇట్లా అనేక రకాల సమస్యలు మనం చేసాం. ఇంకొకటి సెల్యులైటిస్ అని ఒక జబ్బు ఉంది, మొత్తం కుళ్ళిపోతా వస్తుంది శరీరం. దాన్ని కూడా మనది అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఫిబ్రోమయాలజీ కానీ 1, 2 అని కాదు, ఒక అద్భుతం ఇది. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరమే, గొప్ప అమృతం లాంటి ఫుడ్డే మన బ్లాక్ జింజర్. గ్యాస్ట్రిక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ఇవన్నీ కూడా 3 monthsలో మనకి ఇది అవుతాయి. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా మీకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఏదో సంథింగ్ ఈ బ్లడ్ రిలేటెడ్ కొద్దిగా ఉండేది గతంలో. మంచి ప్రశ్న. నేను ఎవ్రీడే వాడతానండి. ఫస్ట్ నా సమస్య ఏంటంటే జిఆర్డి ఇష్యూ, గ్యాస్ట్రో ఎసిఫికల్ రిఫ్లెక్స్ డిసీజ్. అది రావడానికి కారణం ఏంటి అని నేను మా వాళ్ళు ఏమంటే, నేను రాజకీయ నాయకులకి శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఉండడం వల్ల సాయంత్రం అయితే ఇంకా మీకు తెలిసిందే రకరకాల వ్యాపకాల వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతినింది. సో బాగా దెబ్బతిని కరోనాకు ముందు నేను హాస్పిటల్ పాలయ్యాను. అయ్యి చాలా నరకం అనుభవించా. జీవితంలో మళ్ళీ బతుకుంటే హాస్పిటల్కి మాత్రం రాకూడదని. ఎందుకంటే ఒక పక్క కరోనా సిచ్యువేషను, ఈవెన్ యూరిన్కి కూడా హాస్పిటల్లో పోవాలంటే భయంకరమైన పరిస్థితులు, మనిషిని మనిషిగా చూడనటువంటి పరిస్థితులు చూసాం. అంటే ఎవడు మనిషిగా చూసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితులు చూసినప్పుడు మళ్ళీ జీవితంలో రాకూడదు అనుకున్నాను. అప్పుడు నా సమస్య ఏంటి, జిఆర్డి ఎందుకు వచ్చింది, గ్యాస్ట్రో ఎసిఫికల్ రిఫ్లెక్స్ డిసీజ్. అంటే నాకు టాయిలెట్కి వెళ్ళినా రక్తం వెళ్ళేది, వామిట్ చేసుకున్నా రక్తం వచ్చేది. సో దీనికి కారణం ఏంటి? మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏంటంటే, నువ్వు గమ్మని అనుకున్న రాత్రి అయితే మందు కొట్టేవాడు, ఇట్లా చేసి ఇప్పుడు సమస్య ఇట్లా అయింది అని అంటే, నా కిడ్నీలు బాగున్నాయి, నా లివర్ బాగుంది, బట్ నాకెందుకు ఈ సమస్య వచ్చింది? అప్పటి వరకు జీవితాన్ని ఎట్లా పడితే అట్లా చేశాను. సిగరెట్లు తాగడం, మందు కొట్టడం అన్నీ అలవాట్లు ఉండేవి. ఎప్పుడైతే ఒక్కసారిగా హాస్పిటల్ పాలైనానో, నా ఆరోగ్యం దెబ్బతినిందో, అప్పుడు చదవడం మొదలెట్టాను. భగవంతుని దయ వల్ల నేను ఇంగ్లీష్ లెక్చరర్గా నా జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ట్రైనర్గా అయ్యాను, మీకు తెలిసిందే. ఈ పరిణామ క్రమంలో అనేక వీడియోలు చూస్తున్నప్పుడు గొప్ప గొప్ప డాక్టర్లు చెప్పిన దానిలో ఒక పాయింట్ నాకు దొరికింది. జిఆర్డి సమస్య రావడానికి నువ్వు పని చేయకుండా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటే నీ బాడీలో ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగితే అది జిఆర్డి సమస్యకు దారితీస్తుందని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను మితంగా ఫుడ్ తీసుకోవడం, ఈ ప్రోడక్ట్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది జిఆర్డి సమస్యలు, గ్యాస్ట్రో సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని సాల్వ్ చేయగలుగుతుందని చెప్పి తెలుసుకున్న తర్వాత నేను తెచ్చుకున్నాను. అంటే ఇది వాడి మీకు నయం అయిన తర్వాతనే మీరు దిగారా? నేను నయం అయిన తర్వాత దిగాను. ఆ తర్వాత ఏంటంటే, ఒక పరిణామ క్రమంలో 1.5 year క్రితం నేను ఇంకొక కంపెనీలో చేస్తూ ఉండేవాడిని. సో అప్పుడు మా ఫ్రెండ్ ఒకడికి క్యాన్సర్ వచ్చింది, అడ్వాన్స్ స్టేజ్, కీమోలు అన్నీ ఇచ్చేశారు. అన్నీ అయిన తర్వాత అతను ఇంకా చనిపోతాడు, 6 months ఇతనికి టైం అని చెప్పి పంపించేశారు. సో నేను వెళ్ళి అతన్ని, ఇంకా ఫ్రెండ్ కాబట్టి వెళ్ళి కలిసి వాళ్ళ భార్య వాళ్ళందరికీ ఓదార్పు చెప్పి, ఇతను మాట్లాడలేని పరిస్థితి, తిండి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు ఒక వ్యక్తి నాకు చెప్పారు, ఇట్లా మలేషియాలో ఒక ప్రోడక్ట్ ఉంది, బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్. ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ని మీరు వాడిస్తే, అప్పుడు బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అని కూడా అలా VR4 అని ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మీరు వాడిచ్చారంటే మంచి జరుగుతుంది అని అంటే, ఎలాగో చనిపోయేవాడి మీద ప్రయోగం చేస్తే ఏమవుతుందని చెప్పి వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి ఇవి ఒక బాక్స్ తెప్పించడం జరిగింది. తెప్పించి 1 box వాడిన తర్వాత అప్పుడు 6 bottles వచ్చాయి. ఇప్పుడు కూడా స్టిల్ మలేషియాలో 6 bottles ఇస్తారు. ఆ 6 bottles వాడాడు. ఆ తర్వాత తినడం మొదలెట్టాడు. తర్వాత మరో 2 ప్యాకులు తెచ్చాం. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాడు. అందుకే అంటే క్యాన్సర్ రిలేటెడ్ అంత మేజర్ ఇష్యూని కూడా తగ్గించింది అని మీరు కళ్ళనింటి చూశారు. చూసిన తర్వాత ఇంత మంచి, దీని కాస్ట్ ఏంటి సార్? 3 నెలల కోర్సు 13,200 సార్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కదా? నాట్ ఎక్స్పెన్సివ్. 4,300 పర్ మంత్కి అవుతుంది. సో ఈ ఒకటి, మీ ఆరోగ్యం బాగుంటే మీరు సంపాదించుకోగలరు. జిఎన్ఆర్ గారు, మీరున్నారు, మీకు ఒక ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది, ఏం చేయగలుగుతారు? సంపాదించాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. అదే మీరు ఎక్స్పెన్సివ్ అని దేన్ని అంటారు? డ్రగ్స్ తీసుకుంటూ కిడ్నీలు, లివర్లు అన్నీ పాడు చేసుకునే దానికి ఓకే, బట్ ఇది మాత్రం మంచి ఫుడ్ తీసుకోవడానికి అడుగుతా ఉన్నారు. మీరు అడగడంలో పొరపాటు ఏం లేదు. సో నేనేమంటానంటే, ఒక షుగర్ ఉన్నటువంటి వ్యక్తి జీవితాంతం మందులు వాడాలా. మందులు వాడుతూ గిఫ్ట్ బీపీ తెచ్చుకోవాలా, గిఫ్ట్ కళ్ళు చూపును పోగొట్టుకోవాలా, గిఫ్ట్ కిడ్నీలు పోగొట్టుకోవాలా, ఫ్యాటీ లివర్ తెచ్చుకోవాలా. వాడికి 40 ఏళ్ళు షుగర్ వస్తే 60 ఏళ్ళు వచ్చే కొద్దికి వాడు మనవరాలతో ఆడుకునేటటువంటి సమయంలో అతను హాస్పిటల్ చుట్టూ తిరగాలి. అది అవసరమా సార్? అయితే షుగర్ వచ్చి మందులు వాడుతూ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా దీన్ని వాడుతూ దాన్ని గ్రాడ్యువల్గా తీసేస్తాం. 13,200. సో దీని ప్రైస్ 13,200 అండి. 3 months వస్తుంది.
ఒక్కొక్కరు ఒక్కరికి ఏదైనా ఏ సమస్య ఉన్నా కూడా బాడీ లోపల ఏ సమస్య ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది అంటున్నారు. తల దగ్గర నుండి ఆరికాల వరకు వచ్చేటటువంటి బాడీ లోపల వచ్చేటటువంటి ఏవైతే హెల్త్ సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని కూడా తగ్గిస్తుందని ఇక్కడ జేసీ రెడ్డి గారు బల్లగుద్ది చెప్తున్నారు. అంటే ఆయన అంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి ఏంటంటే ఫస్ట్ ఆయన ప్రోడక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం క్యూర్ అయిన తర్వాతనే దాన్ని నమ్మడము. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్ ఒక్కరు క్యాన్సర్ రిలేటెడ్గా ఇష్యూ బాధపడుతూ ఉంటే దానిలో కూడా తగ్గించింది. వీటన్నిటిని చూసిన తర్వాత నేను ఎందుకు దీన్ని కంపల్సరీ ప్రమోట్ చేయకూడదు, ఎందుకు నేను దీన్ని మార్కెట్ చేసుకోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ బిజినెస్లోకి రావడం 100% ఇవాళ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్గా భారతదేశంలోనే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్గా వోల్టన్ ఇంటర్నేషనల్ దానిలో చాలా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్గా అతను ఎదుగుతూ ఉన్నాడండి. ఇలాంటి ఎదుగుదల మరింతగా అతను మరింత పెద్ద పొజిషన్లకు వెళ్ళాలి. అదేవిధంగా ఎవరికైనా కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీకు నెంబర్ ఒకటి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ నెంబర్కి కాల్ చేసి మీ హెల్త్ ఇష్యూ ఏంటి, సో ఈ ప్రోడక్ట్ దానికి పనికొస్తుందా లేదా అని కూడా మీరు కనుక్కొని తర్వాతనే మీరు వాడడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం జీరో. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు జీరో అని చెప్తున్నానంటే మా అమ్మే వాడుతుందండి. ఎగ్జాంపుల్ మా అమ్మ, మా ఫ్రెండ్, జీరో సైడ్ ఎఫెక్ట్స్, చాలా అద్భుతంగా అయినటువంటి రిజల్ట్స్ నేను కూడా కళ్ళనింటి చూశాను. కాబట్టి ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి మనము ఎవరికైనా అవసరం ఉండే వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళ ఆరోగ్యాన్ని మనము ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది ఒక దైవ కార్యక్రమంగా ఉంటుంది, ఒక పుణ్యం కూడా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపడితే ఆ ఇల్లంతా ఆనందంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం. ఇది ప్రమోషన్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి, ఇది ప్రమోషన్ కానే కాదు.